మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మన అతిథి శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు. ప్రతి అంశాన్ని చాలా వివరంగా మనకు అర్థమయ్యే విధంగా చెబుతూ ఎన్నో పరిహారాలని కూడా తెలియచేస్తూ ఎంతో మందికి ఒక దిశానిర్దేశం చేస్తూ ఉంటారండి వారి వీడియోస్ ద్వారా. అంటే కేవలం ఆస్ట్రాలజీ కాదు, మన లైఫ్ ని మనం ఎలాగ సెట్ చేసుకోవాలి, కొన్ని ఆటుపోట్లు ఉన్నటువంటి పరిస్థితులు అనేది కూడా చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా చాలా పరిహారాలు గురువు గారు తెలియజేస్తూ ఉంటారు. అవి చిన్న చిన్నగానే ఉంటాయి, కానీ మన జీవితంలో చాలా మార్పును తీసుకొస్తాయి, పెద్ద సమస్యల నుంచి బయటపడేస్తాయి. అందులో భాగంగా పరిహారాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో కామెంట్స్ రూపంలో మీ సందేహాలు, సమస్యలను మీరు అడగొచ్చు. వాటికి పరిహారం ఏం చెబుతారు గురువు గారు అనేది వీడియో ద్వారా తెలుస్తుంది అనమాట. మరి చాలా మంది కొన్ని కామెంట్స్ లో అడిగారు. ఆ పరిహారాలు అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి వాళ్ళ గురువు గారితో మాట్లాడి అవి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. పరిహారం ఈ కార్యక్రమానికి స్వాగతం అండి. చాలా రకాల సమస్యలు ఉంటాయి, వాటన్నిటికీ కూడా పరిహారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అవి ఎవరిని అడగాలి, ఎలా సందేహాలు నివృత్తి చేసుకోవాలనేది పెద్ద సమస్య. ఇందులో భాగంగా వీలాంటి గురువు వచ్చినప్పుడు మమ్మల్ని కామెంట్ రూపంలో అడుగుతూ ఉంటారు, ఇలా గురువు గారిని ఇలా అడగండి అని. అందులో అడిగింది ఏమిటంటే, వాళ్ళు ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు అని. అంటే దీనికి ప్రాబ్లం ఏంటో తెలియట్లేదండి, మేము రకరకాలుగా ప్రయత్నించాము, మా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లన్నీ అమ్మేసుకుంటున్నారు కానీ మాదొకటే ఉండిపోతుంది. మళ్ళీ రేట్లు ఏమన్నా లేవా అని అంటే, మంచి ప్రైమ్ ప్లేస్లోనే ఉంది, మంచి ప్రైమ్ లొకేషన్, అన్ని బాగానే ఉన్నాయి కానీ ల్యాండ్ అమ్ముడు అవ్వట్లేదు. ఇది ఎవరి ప్రాబ్లం, మాకా లేకపోతే ఆ స్థలానికి ఉన్న ప్రాబ్లమా అని అడుగుతున్నారు. దీనికి పరిహారం తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ల్యాండ్లు అనేసరికి మనం చాలా రకాలుగా ఆలోచించాలి. నేను పరిహారం అయితే చెప్తాను కానీ కొన్ని విషయాలు అయితే చెప్తాను, ఇవి తప్పకుండా మీరు వినాలి కూడా. ఎందుకోసం అంటే, మీరు ఏదైనా ల్యాండ్ అమ్మబోతున్నప్పుడు ఫస్ట్ మీ జాతకం చూపించుకోవాలి. మీరు రైట్ టైంలో అమ్ముతున్నారా, రాంగ్ టైంలో అమ్ముతున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ అమ్మేయడం. ఎందుకోసం అంటే, నేను నా జీవితంలో చాలామంది నేను చూశాను. అది ఎలాంటిదంటే, నరం మీద పుండు, నడిమంతరపు సిరి, ఇవి రెండు మనిషిని ఊరికే కూర్చొనివ్వవు. నరం మీద పుండు అయిందనుకోండి, ఇంకా అది నొప్పి అవుతా ఉంటుంది, అసలు నేను ఎక్కడ కూర్చోబెట్టదు అది. అట్లాగే నడిమంతరపు సిరి వచ్చింది, డబ్బులు వచ్చేసాయి, నీకు ఎలాంటి ప్లాన్ లేదు, ఏం లేదు, డబ్బులు వచ్చేసాయి, నిన్ను మోసగల టార్గెట్ చేసేస్తుంది. ఆ డబ్బులు ఎక్కడో ఒక దగ్గర పెట్టి మొత్తం పోగొట్టుకుంటారు. నేచరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ల్యాండ్ టైంకి అమ్ముడు పోవట్లేదు అని అంటే, ఏదో మీది బ్యాడ్ టైం ఉంది, మీ డబ్బులు పోబోతున్నాయి కాబట్టి మీకు భగవంతుడు అది అమ్మనివ్వట్లేదు అన్న ఒక పాజిటివ్ థింకింగ్లో అయితే పక్కా ఉంటుంది. ఎందుకోసం అంటే, నా లైఫ్లోనే నాకు కొన్ని అనుభవాలు జరిగాయి. నేను ల్యాండ్ అమ్ముదామనుకున్న ప్రతిసారి అది రేట్ నేను ఎక్కువ చెప్తాను, వాడు తక్కువ అంటాడు, నా ల్యాండ్ నేను అమ్మకపోవడము, నేను అమ్ముదాము అని అనుకున్న టైంకి ఎవడో ఒకడు అడగడం, వాడు తక్కువ రేట్ కనడము, డీల్ సెటిల్ అవ్వకపోవడము. నేను ఎప్పుడైతే అమ్ముదాం అనుకుంటానో నాకేదో బిజినెస్ డీల్ వచ్చి ఉంటుంది, ఆ బిజినెస్ డీల్లో పెట్టుబడి పెడితే నాకు మంచి లాభాలు వస్తాయి, దీన్ని అమ్మేద్దాం అనుకొని పోవడం. నాకు దైవానుగ్రహం ఉంది కాబట్టి ఆ డీల్ అవ్వలేకపోవడము, ఒక 2 నెలల తర్వాత అది ఫేక్ బిజినెస్ డీల్ అని తెలవడం. సో నాకు నా అమౌంట్ సేవ్ అయ్యింది. నేను అదే నాకు హడావిడిపోయి తొందరపడి అమ్మేసి నేను ఆ ఫేక్ బిజినెస్లో డబ్బులు పెట్టేసి ఉంటే, ఇటు ల్యాండ్ లేదు, ఇటు డబ్బులు లేదు. ఒకటి, భూమి ఉంటే తొందర పడకండి భూమి అమ్మే విషయంలో. ఎందుకోసం అంటే, నడిమంతరపు సిరి అంటారు దాన్ని. భూమి అమ్మగానే ఎక్కువ డబ్బులు వస్తాయి, వాటిని ఏం చేయాలో మీకు తెలియదు. మీరు పక్కా క్లారిటీగా ఆ డబ్బుని మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే క్లారిటీ ఉంటేనే అమ్మండి, లేకపోతే అమ్మకండి. ఎందుకోసం అంటే, మార్కెట్లో ఎక్కడైనా సరే భూమి కొనేటప్పుడు కొన్ని మోసాలు బాగా జరుగుతాయి. ఎలాంటి మోసం అంటే, అందులో టాప్ నంబర్ 1 మోసం ఒకటి ఉంటుంది. ఏంటంటే, ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది, టైటిల్ క్లియర్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు కొనగానే కరెక్ట్గా 10 రోజులకి వాడికి డబ్బులు వెళ్ళిపోతాయి, కొన్నవాడు అమ్మినవాడు అంతా సెటిల్ అయిపోతాడు, అంతా అయిపోతుంది. వాడి బలగంలో ఎవడో ఒకడు వస్తాడు, పాలివాళ్ళు ఎవరో వస్తారు, కేసేసేస్తారు, కథ. ఇంకా నువ్వు ఆ ల్యాండ్ ఎటు అమ్మలేవు, పొజిషన్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు వచ్చి గొడవలు చేస్తారు, నువ్వు వాళ్ళకి మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నువ్వు ఎంత అడ్వకేట్ దగ్గరికి పో, ఎంత లీగల్గా చూసుకో, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇంక్లూడెడ్ కాకుండా, అంటే ఫ్యామిలీ ట్రీ ఉంటుంది,
అనువంశిక ఆస్తి అయితే కనుక ఫ్యామిలీ ట్రీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ట్రీ చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ కొనకండి. కంపల్సరీ ఫ్యామిలీ ట్రీ చూసుకోండి, కొనేదైనా అమ్మేదైనా సరే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ ట్రీ మిస్ అయింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక్కోళ్ళు కొనుక్కున్నారు, ఇంకొకళ్ళు అది మూడో అమ్మకం అయినా సరే లింక్ డాక్యుమెంట్లు తప్పకుండా చూసుకోండి. సో ఇప్పుడు పరిహార విషయానికి వస్తే, భూమి అమ్ముడు పోవాలన్నప్పుడు మొదలు మీకు దైవ బలం ఉందా లేదో చూసుకోండి. మీకు దైవ బలం సరిగ్గా లేకపోతే మీ భూమి అమ్ముడు పోదు. ఎలా తెలుస్తుంది గురుగారు? దైవ బలం ఉంటే మీ గ్రహస్థితి, మీరు జాతకం చూపించుకోవాలి. జాతకం అంటే ఎవరి పేరు మీద ఉంటుందో వారి వాళ్ళ జాతకం. అంటే దాని మీద పేరు మీద ఉండడమే కాదు, లబ్ధి పొందే వాళ్ళు కూడా ముఖ్యమే. ఇప్పుడు ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భార్య పేరు మీద పెడతాడు, భర్త లబ్ధి పొందేది ఎవరు? కుటుంబమే కదా. సో యజమాని చాలా ఇంపార్టెంట్, లబ్ధి పొందే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి జాతకం చూపించుకోవాలి. నీకు బ్యాడ్ టైం ఉంది అనుకో, గ్రహబలం లేదు, బ్యాడ్ టైం ఉంది, ల్యాండ్ అమ్మొద్దు అని చెప్పేస్తాను నేనైతే. ఈ టైంలో గురుగారు నా ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు అంటే నీ జాతకం తీసుకురా అంట. చూసి నీకు ఇప్పుడు బ్యాడ్ టైం, ఈ పీరియడ్ బ్యాడ్ టైం. ఇప్పుడు నువ్వు ల్యాండ్ అమ్ముదామనుకున్నా, అమ్మినా కానీ నీకు అది నిలవదు, నీ డబ్బులు ఎగిరిపోతాయి, ఉష్కాకి ఎగిరిపోతాయి. కాబట్టి బ్యాడ్ టైంలో ల్యాండ్ అమ్మొద్దు. అది ఎంత రేట్ వచ్చినా ఏది వచ్చినా బ్యాడ్ టైంలో అమ్మొద్దు. మనకి ల్యాండ్ రేట్ ఇంపార్టెంట్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి ఎప్పటికైనా ధర పెరుగుతుంది తప్ప తగ్గదు. నీ దగ్గర టైటిల్ క్లియర్ ఉన్నప్పుడు, లీగల్స్ అన్నీ క్లియర్ ఉన్నప్పుడు భూమి ధర ఎప్పుడైనా పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి దాని గురించి హడావిడి పడొద్దు. నీకు గుడ్ టైం ఉంది, నీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా ఉన్నాయి, నీకు దీనికన్నా ఎక్కువగా లాభం రాబోతుంది, ఇంకో మంచి ల్యాండ్ దొరుకుతుంది అన్నప్పుడు మాత్రమే సేల్ చేయాలి. అదొక. సో గ్రహబలం చూసుకోవాలి, తర్వాత దైవబలం చూసుకోవాలి. దైవ బలం అంటే అది మీకు సింపుల్ గా తెలిసిపోతుంది. దైవ బలం, నీకు దైవ బలం సరిగ్గా లేదనుకోండి, నీకు వచ్చే సిమ్టమ్ చెప్తాను. నువ్వు ఎక్కడికైనా వెళుతూ ఉంటావు, వెళ్ళేటప్పుడు సడన్ గా నీకు ఊడ్చేవాళ్ళు తూడ్చేవాళ్ళు నీకు ఎదురు పడతా ఉంటారు. నువ్వు ఎక్కడ షాప్లకు ఏదో డీల్ మీద పోతా ఉంటావు, నీకు ఎప్పుడు ఎక్కడ పోయినా ఊడ్చేవాళ్ళు తూడ్చేవాళ్ళు నీ ముందు నీకు అడ్డం వస్తారు. ఓకే, అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చెడు అని కాదు. నువ్వేందంటే గనక ఎరాడికేషన్, దాన్ని ఏంటంటే శకున శాస్త్రం అంటారు. శకున శాస్త్రం రీతి ఏంటంటే, నువ్వు ఊడ్చే తూడ్చే టైంలో నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, అది నీకు దైవ బలం లేదు అని అర్థం. వాళ్ళు ఎదురుపడ్డం వల్ల కాదు, నీకు అది టైం అనేది కొలాషన్ అవుతుంది. సో నీకు సిమ్టమ్ మనిషితో సంబంధం లేదు, మనసుతో సంబంధం, కొలాషన్ అనమాట. సో నీకు నెగిటివ్ టైం ఉన్నప్పుడే నువ్వు ఆ టైంలో వెళ్తావు, నీ మీద దుమ్ము పడుతుంది. అంటే అర్థమైంది అని అంటే నీది నెగిటివ్ టైం నడుస్తుంది, నీకు దైవబలం లేదు అని అర్థం. ఓకే, అట్లాగే నువ్వు ఎక్కడికైనా టెంపుల్కి పోతున్నా, ఎక్కడికి పోతున్నా, నువ్వు ఏదన్నా ఫుడ్ తిందామని వెళుతున్నా, నీకు ఆ ఫుడ్ వేస్ట్ ఫుడ్, లేకపోతే పాడైపోయిన ఫుడ్ దొరకడము, లేకపోతే అందులోపల పురుగులు పడ్డము, ఏదో ఒకటి నీకు నెగిటివ్ తగులుతానే ఉంటుంది అనమాట. తిండి సరిగ్గా దొరకదు, కలిసే మనుషులు సరిగ్గా ఉండరు, కూర్చునే ప్లేస్ నీకు సరిగ్గా దొరకదు. సో ఏదో ఒక రూపంలో నీకేదో ఆటంకం వస్తూనే ఉంటుంది. అలా వస్తుంది అంటే అర్థం ఏంటంటే నీకు దైవ బలం లేదు అని అర్థం. సో దైవ బలం పుంజుకోవాలంటే ఏం చేయాలంటే సింపుల్ రెమెడీ, టెంపుల్కి వెళ్ళాలి, ప్రదక్షిణ చేయాలి. ఎందుకోసం అంటే నీ ఆరా ప్యూర్ అయ్యేది ఎక్కడంటే ప్రదక్షిణ వల్ల మాత్రమే నీ ఆరా ప్యూర్ అవుతుంది. కాకపోతే ఎలాంటి టెంపుల్కి వెళ్ళాలంటే ఎక్కడైతే చక్కగా యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయో, మంచి అనుష్ఠాన పరులైన బ్రాహ్మణులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి పోగాలి, అక్కడికి వెళ్ళి తిరగాలి. నేను అందుకే చెప్తాను, మీరు ఏ టెంపుల్కైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏ గుడికైనా వెళ్ళండి, మీరు దక్షిణ ఇచ్చేది ఉంటే బ్రాహ్మణుడి చేతికి ఇవ్వండి, పళ్ళెంలో కూడా వేయకండి. ఈ మధ్య అది కూడా దరిద్రం వచ్చి మునిగింది పాపం బ్రాహ్మణులకి, పురోహితులకి. ఏమంటున్నారంటే అక్కడ సీసీ కెమెరాలు పెడుతున్నారు, పళ్ళెంలో వేసిన డబ్బులన్నీ మీరు పోయేటప్పుడు హుండీలో వేసి వెళ్ళిపోవాలి, మీకు పళ్ళెం డబ్బులు లేవు, మీకు జీతం నెలకి ఇంత ఇచ్చేస్తున్నాం కదా, పళ్ళెం డబ్బులు ముట్టొద్దని అంటారు. అవి ఏవీ లేదు, మీరు ఇచ్చే డబ్బులు నీట్గా వీలైతే ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి ఆయన పేరు రాసి మీరు వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వండి. లేదంటే వాళ్ళకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. ఎందుకోసం అంటే అక్కడ మంత్ర బలము, యంత్రానికి బలం ఎవరు ఇస్తున్నా అంటే బ్రాహ్మణుడు ఇస్తున్నాడు మంత్ర బలం.
నువ్వు ఆ బ్రాహ్మణుడే సాటిస్ఫైగా దేవుడికి పూజ చేయకపోతే దేవుడు కూడా సాటిస్ఫై కాడు. అదే అండి, అవును. మంత్రాధీనంతో దైవతం. దేవుడు దేనికి అంటే మంత్రానికి ఆధీనం. మంత్రం ఎవరి ఆధీనంలో ఉందంటే బ్రాహ్మణ ఆధీనం. సో ఆచార్యుడు సంతోషంగా పూజ చేస్తే ఆటోమేటిక్గా శక్తి సంతోషం అవుతుంది, వచ్చిన వాళ్ళందరి కోరికలు నెరవేరుతాయి. సో అక్కడ అర్చకుడు బ్రాహ్మణుడే సంతోషంగా లేకపోతే దైవం కూడా సంతోషం ఉండదు. అది కూడా శాస్త్ర ప్రకారంగా సంతృప్తి పొందే బ్రాహ్మణులు ఉంటారు. అత్యాశ పోతే దానికి ఎవరు ఏం చెప్పలేరు అనుకోండి, అది కూడా తప్పే. అత్యాశ కూడా తప్పే. కాకపోతే ఏంటంటే తనకి ధర్మబద్ధంగా తను ఉండడానికి ఏదైతే తనకి ఇంటర్నల్ గా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఇంటర్నల్ గా అన్సాటిస్ఫాక్టరీ మాత్రం ఉండకూడదు. అది. సో అందుకే బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి, గుడిలో అర్చన చేసుకోండి, అట్లా దైవ బలం ఉందండి. ప్రదక్షిణ చేస్తే ఆరా ప్యూర్ అవుతుంది. ప్రదక్షిణ చేయడం అది నిదానంగా దైవనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తే అద్భుతంగా శక్తి వస్తుంది. సో దైవ బలం గ్రహ బలం రెండు చెప్పాను. ఇవి రెండు బలంగా ఉన్నప్పుడే నువ్వు వెళ్ళి ఆ భూమిలో బలం తీసుకురావాలి. భూమికి ఆకర్షణ బలం రావాలి. భూమికి ఆకర్షణ బలం ఎవరిస్తారు? ఇప్పుడు ఉదాహరణకి మీరు కెమెరా ముందు నిల్చున్నారు, మీరు కెమెరా ముందు అందంగా కనపడాలంటే మీరేం చేయాలి? మేకప్ చేసుకోవాలి కదా, మేకప్ చేసుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి. సో భూమి చూసే వాళ్ళకి కూడా ఫస్ట్ భూమి అందంగా కనపడాలి కదా. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే భూమిని అయితే చక్కగా చేసేసి దాన్ని అందంగా కనబెట్టేట్టు వచ్చిన వాళ్ళు భూమిని చూడగానే ఇంప్రెస్ అవ్వాలి. అది బేసిక్. అది. సో భూమికి ఆకర్షణ శక్తి రావడానికి మార్గం ఏంది అని అంటే పక్షులకి ఆహారం పెట్టడం, భూత బలి చేయడం. భూత బలి అంటారు. భూత బలి అంటే ఇక్కడ భూతాలు దయ్యాలు కాదు. ఇక్కడ భూతాలు అంటే భూత బలి అంటే అర్థం ఏంటంటే పంచభూతాలని ఆధారంగా చేసుకొని పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో, ఎందుకోసం అంటే వాటి ఆకలి కోసం అలమడుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి కూడా ఆకలి కోసమే తిరుగుతుంది. ఒక్క మనిషి ఆకలిని జయించాడు కాబట్టి ఇంక దిక్కుమాల వాడి గురించి తిరుగుతాడు, కానీ మనిషి కూడా ఆకలి గురించి తిరిగేవాడు. కానీ ప్రకృతిలో ఒక మనిషి తప్ప మిగతా అన్ని జీవ జంతువులు ఆకలి కోసం తిరుగుతాయి. కాబట్టి మీరు ఏ భూమిలో అయితే గనక పశుపక్షాదులకు ఆకలిని తీరుస్తారు, అప్పుడు ఏమవుతుందంటే అవి బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాయి. ఆ భూమి లోపల వాటికి ఉన్న పాజిటివ్ ఎనర్జీని అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాయి అవి. అందుకే నేను రైతులకు కానీ ఎవరికైనా చెప్పేది, పక్షులను కొట్టకండి. పక్షులకు వచ్చి అవి ఆహారాన్ని తింటున్నాయో, ఎంత ఆహారం తింటాయి మ్యాక్సిమం మిమ్మల్ని దళారి కొట్టినంత డబ్బులు కూడా అవి తినవు. మిమ్మల్ని దళారి మోసం చేసేంత డబ్బులు అవి తినవు. ఓకే, మీరు ఎవరికో ఆ డబ్బులు అప్పులు ఇచ్చి వాడు మిమ్మల్ని మోసం చేసినంత కూడా అవి తినవు. అంతే కదా. కాబట్టి పక్షులు తినని. పక్షులు ఎంత నువ్వు తినడానికి, నువ్వు నీ పొలంలో అయినా ఎక్కడైనా పక్షులు తింటే నీకు నష్టం లేదు. నీకు ఏదో ఒక రూపంలో బ్లెస్సింగ్స్ లో నీకు వస్తాయి, బ్లెస్సింగ్స్ వస్తాయి. కడుపు నిండితే వచ్చేది బ్లెస్సింగ్, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మన సనాతన ధర్మంలో ఏం చెప్తారు అంటే నువ్వు ఏదైనా పూజ చెయ్యి, అది చావైనా పుట్టుకైనా పెళ్ళైనా లేకపోతే గృహప్రవేశమైనా, నువ్వు ఏదైనా చెయ్యి, అన్నం పెట్టని చెప్తారు సనాతన ధర్మం. అన్నం పెట్టమంట. అన్నదానం మహాదానం, కాబట్టి అన్నదానం చేయమంటారు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు అన్నదానము నువ్వు జనాలకు చేసినంత మాత్రాన్ని గొప్పరా. ఎందుకోసం అంటే ఇది నెగిటివ్లో వెళ్తుంది. పబ్లిక్కి పెడితే ఏంటంటే, మీరు పబ్లిక్ అన్నం పెట్టారనుకోండి, వాడికి ఏంద్ర మంచి ల్యాండ్ ఉంది, మంచి డబ్బు ఉంది, అసూయ వెళ్తుంది, బ్లెస్సింగ్ వెళ్ళదు. మనుషులకు పెట్టకూడదు, అసూయ వెళ్తుంది. అసూయ వెళ్ళకూడదు అంటే ఒకటి నేను ఎప్పుడైనా చెప్తాను, నీకున్న డబ్బుల లోపల నువ్వు కేవలము నీ 10% మాత్రమే నువ్వు పబ్లిక్కి చూపించాలి. నీ దగ్గర 10 కోట్లు ఉంటే నువ్వు జనాలకు చూపించుకోవాల్సింది ₹1, మిగతా 9 కోట్లు లేనట్టుగానే ఉంటుంది. నేనైతే అది కూడా చూపించుకోవద్దని చెప్తా. కీప్ సింపుల్. ఓకే, సో నేననేది ఏంటంటే మీరు పక్షులకి ఆహారం పెట్టండి. అందులోపల కొన్ని స్పెసిఫిక్ నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నక్షత్రం లోపల ప్రకృతి శక్తినిస్తుంది. ఏటికి? పశుపక్షాదులకు శక్తినిస్తుంది. మీరు రోజు పెట్టినా సంతోషమే, 48 రోజులు పెట్టినా సంతోషమే. అందులోపల ప్రధానంగా చేయిందంటే కనుక, ఒకవేళ మీ ల్యాండ్ నెగిటివ్ ద్వారా అంటే ఎవరైనా నెగిటివ్ చెప్పడం వల్లనో, ఏదో ప్రభావం వల్లనో, కోర్టు కేసులు దేని వల్ల మీకు అది ల్యాండ్ వల్ల బలం రాకపోతుంది. ఆరుద్ర నక్షత్రం రోజున, కృత్తికా నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, అదేవిధంగా రేవతి నక్షత్రం, ఈ 3 నక్షత్రాల్లో మీరు
అన్నము వండి అందులోపల బెల్లం వేసి చక్కగా నెయ్యి వేసి కలిపి ఒక అరిటాకు లేదా మామూలుగా ఆకులు వేసేసి కనీసం కిలోన్నర అన్నం మీరు పసుపు వేసేసి అన్నం పెట్టండి. అది కాకులు తినని ఏవైనా తినని అన్నం అక్కడ పెట్టేసి ఆ ల్యాండ్లో పెట్టేసి కొబ్బరికాయ కొట్టి నీళ్లు తిప్పేసి ఇంత దీపం పెట్టి అగరబత్తి వెలిగించేసి పువ్వులు వేసేసి వెళ్ళిపోండి అంతే. అది తింటాయి. ఒకవేళ ఆ రోజు ఏ పక్షి దాన్ని ముట్టలేదు అంటే మీకు దైవ బలం లేదు అని అర్థం. అలా తెలుసుకోవచ్చు. నేను చూస్తే కదా, అంతెందుకు నేను కాంచీపురంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు వైశ్యబలి పెడతాడు. వైశ్యబలి పెడుతున్నాడు ఆయన. ప్రతిరోజు వెళ్ళి వైశ్యబలి చేసి అన్నం పెట్టేసి వెళ్ళిపోతారు. నేను అదే ఇంట్లో రెంట్కున్నా కదా, వైశ్యబలి చేస్తే అవి తింటున్నాయి. సో మేము అన్నం తిన్నాక అన్నం మిగిలిపోతుంది కదా, తిన్నాన్నం మిగలడం ఎందుకు అని చెప్పి మేము సరే కాకులో ఏదో తింటాయిలే అని చెప్పి పైన వేస్తే మేము పెట్టిన అన్నం ముడతలేదు ఆ కాకి. ఆయన వైశ్యబలి చేసిన దాన్ని మాత్రం ముట్టి వెళ్తుంది. ఎందుకు ఇట్లా ఎందుకు జరుగుతుందిరా అని అప్పుడు మేము చిన్నపిల్లం, మేము అంతా రీసెర్చ్ చేసేవాడు, అంత అర్థం కాలే. సో అప్పుడు మా గురువుగారిని అడిగారు, ఎందుకు గురుగారు ఇట్లా? అందరం అక్కడ కాలనీలోనే ఉంటాం అనమాట. కాంచీపురంలో మీరు ఎణత్తూరు అని ఉంటుంది, చంద్రశేఖర సరస్వతి విశ్వమహావిద్యాలయం, దానికి అగ్రహారము స్వామివారు కట్టించారు. సో మేము అక్కడనే రూమ్లో ఉండేవాళ్ళం. మా ప్రొఫెసర్లు అందరూ అక్కడనే ఉంటారు, వాళ్ళకి అందరికీ అకామిడేషన్. సో మా ప్రొఫెసర్ని అడిగా, ఎందుకు ఇట్లా జరుగుతుంది గురుగారు అంటే, అవునా నువ్వు ఒక పని చేయి, నువ్వు గాయత్రి మంత్రం చదివి 108 గాయత్రీలు చేసి తర్వాత అన్నం పెట్టు, తింటదో లేదో చూడు అని అన్నాడు. సరే నెక్స్ట్ డే అన్నము మిగిలిన అన్నం అయినా సరే గాయత్రి మంత్రం చదువుకొని సంధ్యావందనం అయినాక గాయత్రి మంత్రం చదివాక అక్కడ పెట్టి చెప్పారు, పరిశేచనం చేసి నీళ్లు చల్లి దండం పెట్టుకొని పెట్టు, నువ్వు ఏది పెట్టినా తింటది అని చెప్పారు. అంతే, పెట్టిన లేదు, కాకులు వచ్చాయి తినే వెళ్ళిపోయి. అప్పటిదాకా మేము 4 రోజులు పెట్టిన తిండి ఏది ముట్టలేదు. గాయత్రి మంత్రం చదివిన తర్వాత పెడితే పోయింది. అంటే పెట్టేవాడికి కూడా దైవ బలం ఉంటేనే అవి ముడతాయి. వాటికి ఆకలి ఉంది కరెక్టే, కానీ ముట్టవు. నేను అందుకే ఈ నక్షత్రం ఎందుకు చెప్పిన అంటే, ఆర్ద్ర నక్షత్రం రోజు శక్తి సంకేతం తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రకృతిలో బాగా గుర్తుపెట్టుకోండి, ప్రకృతిని పసిగట్టలేని మూర్ఖుడు మనిషి మాత్రమే. ప్రకృతిలో జరిగేటువంటి వేవ్స్ కానీ మూమెంట్స్ కానీ తెలియంది ఓన్లీ మనిషికి మాత్రమే. నేను మొన్న ఏమైంది అంటే, మీకు కియా దగ్గర మేము బెంగళూరు వెళ్తా ఉన్నాం. ఈ కియా దాటగానే అది ఒక డెవిల్ లొకేషన్ అట, అది నాకు కూడా తెలియదు. దాన్ని ఏంటంటే డెవిల్ స్పాట్ అంటారట. కియా దాటగానే జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దాటగానే ఒక ఊరు వచ్చింది, డెవిల్ స్పాట్ అని అంటారట. నాకు అప్పటిదాకా తెలీదు. మేము వెళుతుంటే మా టైర్ పంక్చర్ అయింది. ఇంత పెద్ద ఇది ఏదో ఇనుపది గుచ్చుకొని టైర్ కోసుకపోయింది. క్షణంలో మేము ఆపేసాము, సౌండ్ రాగానే ఆపేసాం. ఆపగానే నేను కిందికి దిగాను, ఏవో అయ్యిందిరా అని చెప్పేసి నాకు ఏదో డౌట్ వచ్చింది. సరే నువ్వు వెళ్ళి చేయించుకురా అని మా పిల్లాడిని పంపించేశాను. తర్వాత పక్కన పొలం దిగా అనమాట. దిగితే ఇన్ని ఆర్ద్ర పురుగులు కనపడ్డాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సూర్యుడు ఎప్పుడైతే రోహిణి నక్షత్రం అడుగు పెడతాడు, రోహిణి, మృగశిర, ఆర్ద్ర నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు సూర్యుడు సంచరించినంత సేపు, అంటే మోస్ట్లీ వృషభ రాశిలో సూర్యుడు రోహిణి నక్షత్రం అడుగు పెడతాడు, రోహిణి, మృగశిర, ఆర్ద్ర. సో ఈ నక్షత్రంలో సూర్యుడు ఉన్న రోజులు భూమి లోపల నుంచి ఆర్ద్ర పురుగులు బయటకు వస్తాయి. అవి ఇప్పుడే వస్తాయి ఈ జూన్. అంటే కరెక్ట్ గా చూసుకోండి, రోహిణి కార్తె, మృగశిర కార్తె, ఆరుద్ర కార్తెలో ఎర్రటి పురుగులు వస్తాయి. మక్మల్ క్లాత్ లాగా చాలా స్మూత్ గా మంచిగా ఉండే ముద్దు అనిపిస్తాయి, అవి బయటకు వస్తాయి. సో నేను అక్కడ వెళ్ళి అవి చూసి, ఇంకోటి కూడా తెలుసా, ఆరుద్ర పురుగులు అందరికి కనబడవు, అదృష్టం ఉన్న వాడికి మాత్రమే కనిపిస్తుంది. అంటే అది కూడా నువ్వు న్యాచురల్ గా నువ్వు వెతక్కుండా వెళ్ళాలి. వెతుక్కుంటూ వెళ్ళి కనబడితే అది వేరు, కానీ నీకు అకస్మాత్తుగా అవి కనబడాలి, అప్పుడు నీ అదృష్టం కనిపించాయండి. నేను వెళుతూ ఇన్ని ఆర్ద్ర పురుగులు చూస్తే ఎంత ఆనందం అనిపించిందో. ఆనందం అనిపించిన తర్వాత నాకు కొంచెం అర్థమైంది అనమాట, ఓ ఇది నెగిటివ్ ప్లేస్ ఇది. సో అక్కడ నెగిటివ్ ప్లేస్లు ఉన్నాయి, ఇది పాజిటివ్ ప్లేస్ అని చెప్పి అర్థమైన తర్వాత మా పిల్లాడు చెప్పినట్టు, గురువుగారు ఇక్కడ రోజుకి దాదాపుగా 10-15 వెహికల్స్ ఇక్కడనే పంక్చర్ అవుతాయి, ఇక్కడనే బ్రేక్ డౌన్ అవుతాయట, ఇదేదో డెవిల్ స్పాట్ అట అని చెప్పేసి చెప్పిండు అనమాట. ఓహో అట్లా. సో ఇప్పుడు నా టైం మంచిగా లేదు అని నాకు అర్థమైంది అనమాట.
సో టైం మంచిగా లేదు కాబట్టి మనం ఎక్కడ కూడా దూరం ట్రావెల్ చేయకూడదు అని చెప్పి నేను అక్కడికే నా టూర్ క్లోజ్ చేసేసుకున్నాను. టూర్ క్లోజ్ చేసుకొని జస్ట్ ఆ పక్కన ఊరికి వెళ్ళి నెక్స్ట్ ఇంకా ట్రావెల్ చేయలేదు. ఒక హోటల్ తీసుకొని పడుకొని నెక్స్ట్ డే మళ్ళీ టైం చూసుకొని బయలుదేరినా. అంటే అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండికేషన్ చాలా ఇస్తుంది, నేచర్ ఇస్తుంది. అందుకే ప్రకృతిలో జరిగేటి అద్భుతాలు వేరే ఉంటాయి. ప్రకృతిని ఎప్పుడు పసిగట్టండి. సో అది పసిగట్టాలంటే ప్రదీప్ జోషి వీడియో చూడాలి. ఎందుకోసం అంటే నేను చేసినంత రీసెర్చ్, నేను చెప్పిన కంటెంట్ మీరు ఒక పుస్తకం రాసుకోవచ్చు. కాబట్టి ప్రకృతిలో ఎప్పుడు మనము ఒక సిమ్టమ్ ద్వారా వెళుతూ ఉండాలి. ఇప్పుడు కుడి కన్ను అదిరింది అంటే ఊరికే చెప్పలే. మంచి జరిగితే మగవాడి కుడి కన్ను అదురుతుంది, ఆడవాళ్లకు ఎడమ కన్ను అదురుతుంది. సో ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే మంచిది, ఎడమ భాగం ఎడమ భుజం అదిరినా ఆడవాళ్ళకి మంచిది, మగవాళ్ళ కుడి ఎడమ అదిరితే మంచిది. సో ఇంకోటి కూడా నాడీ శాస్త్రం అని కూడా చెప్తారు, కుడి ముక్కు ఎడమ ముక్కు ఇది కూడా చెప్తారు. సో మన భూమికి శక్తి రావాలి అని అంటే ఈ టైంలో అన్నం పెట్టాలి, లేదు ఈ టైంలో వచ్చినా ముట్టలేదు అని అంటే నీకు నెగిటివ్ ఉంది అని అర్థం. సో మళ్ళీ గుడికి వెళ్ళాలి, ప్రదక్షిణ చేయాలి, దండం పెట్టుకోవాలి, మళ్ళీ అన్నం పెట్టాలి. అది తినేంతసేపు పెట్టాలి, లేదంటే డైలీ పెడతా పోవాలి. డైలీ పెడతా పోతేనే అవి ఎప్పుడైతే ముడతాయో, పక్షులు ఎప్పుడైతే ముడతాయో అప్పుడు నీ నెగిటివ్ పోతుందని అర్థం, నీ భూమికి శక్తి వస్తుందని అర్థం. ఇంకొకటి ఉంటుంది, హస్తా నక్షత్రం చాలా కీలకం. హస్తా నక్షత్రం రోజున, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున భూమిలో అన్నం పెట్టాలి. అదేవిధంగా తెల్ల ఆవాలు చల్లాలి. తెల్ల ఆవాలు దత్తమంత్రం చదువుకుంటూ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ, ఈ తెల్ల ఆవాలు చేతిలో పెట్టుకొని 108 సార్లు దత్తమంత్రము, 108 సార్లు కార్తవీర్యార్జున మంత్రం చదివి ఆ తెల్ల ఆవాలు నీ ల్యాండ్కి మొత్తం కూడా బార్డర్లో చల్లండి. అలాగే ల్యాండ్లో కూడా చల్లేసాయి. మీ భూమి తొందరగా అమ్ముడుపోతుంది, శక్తి వచ్చేస్తుంది దానికి. కాకపోతే నేను ఇంతసేపు చెప్పాను సోది అనుకుంటే మాత్రం పరిహారం చెప్పాలి, నా ధర్మం చెప్తాను. కాకపోతే 3 బలాలు ఉంటేనే, గ్రహ బలము, దైవ బలము, స్వీయ బలం, ఈ 3 ఉండాలి. ఉంటేనే నీకు అది నీకు ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది. నువ్వు అమ్ముడు పోవాలనుకుంటే ఇవేవి లేకుండా డైరెక్ట్ వెళ్ళి నువ్వు తెల్లవాళ్ళు వేసినా అమ్ముడుపోతుంది. కానీ తెలుసుకోవాలి కదండి, నీకు వచ్చిన డబ్బు నీకు ఉపయోగపడకపోతే, నీ గ్రహ బలం లేదు, దైవ బలం లేదు, భూమికి బలం ఇచ్చేసినావు, ఓకే డబ్బులు వచ్చాయి, పక్కన వచ్చినాడు లేపుకొని వెళ్ళిపోయాడు, ఏం చేస్తావు? ఎందుకురా పరిహారం చేశానని నన్ను తిట్టుకుంటా. కాబట్టి ప్రతి మనిషికి 3 బలం అంటే స్వీయ ఆత్మబలం, గ్రహ బలం, దైవ బలం, ఈ 3 బలాలు చూసుకొని ఏ డీల్ కైనా ముందుకెళ్ళాలి. ఆ డీల్ చేసేటప్పుడు ప్రతి దానికి ఆలోచించుకొని వెళ్ళండి. ఈ కాలంలో మోసగాళ్ళు బాగా ఎక్కువయ్యారు. డబ్బులు మీ దగ్గరికి వస్తే మీకు మనసు ఆగదు. ఎందుకోసమంటే ఈ డబ్బులు రొటేషన్ చేయాలని మొత్తం పోగొట్టుకుంటారు. నేనైతే క్లియర్గా, నేను ఫినాన్షియల్ ఆస్ట్రాలజర్ని కాబట్టి చెప్తున్నాను, మీ దగ్గర డబ్బులు ఏమైనా వస్తే ఉంటే అది ఎట్లా పోవాలని కావాలంటే పోతే పోను 30,000 రూపాయలు కన్సల్టేషన్ ఇచ్చి నా దగ్గరికి వచ్చి నేను చెప్పినట్టుగా మంచిగా సేఫ్గా మీ డబ్బులు రొటేషన్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. కానీ మాత్రం ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఎందుకోసమంటే ప్రపంచంలో 100కి 80% మోసగాళ్లే ఉన్నారు. మీ డబ్బులు మింగడం తప్ప మీకు తిరిగి ఇవ్వడం ఎవడివ్వడు. అండ్ అప్పులు ఇవ్వడము, ప్రామిసరీ నోట్లు, చెక్కులు దేనికి పనికిరావు. అవి దేనికి పనికిరావు. మీరు కనీసం అన్నం వేసుకొని తినడానికి కూడా పని చేయవు, వేస్ట్. మీరు కోట్ల చుట్టూ జీవితాంతం తిరగాలి అనుకుంటే వేస్ట్. మొన్న ఏదో పేపర్లోనూ దేంట్లో చూశాను, ఒక ముసలోడిని తీసుకొని వెళ్తున్నారు పోలీసులు, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందట, 14 ఏళ్ళు జీవిత శిక్ష. ఎప్పటి కేసుకి? 30 ఏళ్ల క్రితం కేసుకి జడ్జిమెంట్ వచ్చిందట. ఎప్పుడు వాడికి ఇంకొన్ని రోజులు అయితే చచ్చిపోతున్నప్పుడు వాడి కేసు వచ్చింది. సో మన భారతదేశంలో క్రిమినల్ కేసుకే ఆ పరిస్థితి ఉంటే, క్రిమినల్ కేసుకి 30 ఏళ్లకి జడ్జిమెంట్ వస్తే సివిల్ కేసులకి ఇంకెప్పుడు వస్తుంది? ఏం లేదు, సివిల్ కేసు సింపుల్ చెప్పాలంటే, నీ కొడుకు పుట్టినప్పుడు నువ్వు సివిల్ కేసు వేస్తే నీ మనవడి పెళ్లికి అప్పుడు ఆ కేసు నీకు బయటకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. మనవడు పుట్టినప్పుడు, కొడుకు కాదు మనవడు, కొడుకు పుట్టినప్పుడు కేసు పెడితే సివిల్ కేసు అంటే ల్యాండ్ డిస్ప్యూట్ కేసులు, నీ మనవడు పుట్టిన తర్వాత
నువ్వు బతుకుంటే దానికి ఏదైనా జడ్జిమెంట్ రావచ్చు, అది కూడా మోస్ట్లీ సెటిల్మెంట్ తోటే క్లోజ్ అవుతుంది తప్ప ఆవు. కాబట్టి సివిల్ డిస్ప్యూట్లు జరగవు. సివిల్ అందుకోసమే ఏదైనా లీగల్ గా కరెక్ట్ ఉన్న ల్యాండ్ కొనుక్కోండి. అది హెచ్ఎండిఏ కానీ హెచ్ఎండిఏ ఉంటేనే కొనుక్కోండి. నేనైతే హెచ్ఎండిఏ ల్యాండ్సే కొనుక్కోండి అని చెప్తాను. మనకి గవర్నమెంట్ నుంచి అథెంటికేషన్ ఉండి ఉన్నవే కొనుక్కోండి. గురుగారు, మీరు ఫైనాన్షియల్ సలహాలు ఇస్తారా అండి? అంటే ఆర్థికంగా స్థిరత్వం కావాలనుకున్న వాళ్ళకి, అసలు ఏం చేస్తే ఆర్థికంగా మేము బాగుంటామండి అనుకునే వాళ్ళకి సలహాలు సూచనలు అందిస్తారా? అసలు వాటికి ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది? నేను ఆల్రౌండర్ అండి, నాకు అన్ని ఫైనాన్షియల్స్ అని తెలుసు. నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు అన్ని మోస్ట్లీ నాకు అన్ని అవగాహన ఉంటుంది. ఇటు ఎందుకోసం అంటే నాకు మంచి ఫ్రెండ్స్ అడ్వకేట్లు ఉంటారు, తర్వాత రియల్ ఎస్టేట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. కాబట్టి నేను భారతదేశం అంతా తిరిగాను, నాకు ఎక్కడుంటే అన్నీ తెలుస్తాయి. నా దగ్గరికి మెయిన్గా ఏంటంటే కొంతమంది శ్రీమంతులు ఉంటారు. ఈ శ్రీమంతులు డబ్బులు ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారో మీకు చెప్తాను. మీకు చాలా మంది ఈ సీక్రెట్స్ మీకు ఎవరు చెప్పారు, శ్రీమంతులు ఎవరు చెప్పారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో శ్రీమంతులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క కోట్ల రూపాయల ఆస్తులన్నీ కూడా ఫండ్ మేనేజర్స్ అని కొంతమంది ఉంటారు. సెబీ రిజర్వ్డ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళకి ఆ ఫండ్ మొత్తం వాళ్ళ చేతికి అప్పచెప్పి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇస్తారు. అంటే వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తారు, 2%, 5% ఇస్తారు లాభం లోపల. ఇచ్చి వాళ్ళని ఫండ్ మేనేజ్మెంట్ చేయమని చెప్తారు. సో వాళ్ళు స్టాక్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడిపోతుంది చూసి ఫండ్ మేనేజ్మెంట్ చేస్తారు. అయితే అలాంటి ఫండ్ మేనేజర్స్లో అలాంటి కొన్ని కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇండివిజువల్ ఫండ్ మేనేజ్మెంట్స్ కొంతమంది ఉంటారు. అలాంటి కొంతమంది 100 కోట్ల రూపాయలు లిక్విడిటీ, 10 కోట్లకు మించి లిక్విడిటీ ఉన్న వాళ్ళు చాలామంది, నేను ఇంకా 1 కోటి రూపాయలు ఉండొచ్చు, కొంతమంది ఉంటారు. బిజినెస్ మ్యాన్ అందరూ అంటే లిక్విడ్ క్యాష్ ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ నాకు 1 lakh పే చేసుకొని వాళ్ళు నా అడ్వైజర్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర మాత్రం నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెడతారు, కాల్ చేస్తారు, గురుజీ ఇది సిచ్యువేషన్ ఏం చేయమంటారు. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో లాభం రావడానికైనా నష్టం రావడానికైనా 2 వర్డ్స్ ఉంటాయి, ఎస్ ఆర్ నో. ఎస్ నో. సో ఆ ఎస్ ఆర్ నో గురించి నాకు కాల్ చేస్తారు. నా పర్సనల్ నెంబర్ వాళ్ళ దగ్గర మాత్రం ఉంటుంది. ఎవరైతే 1 lakh పే చేస్తారో వాళ్ళ దగ్గర నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి నేను అప్ టు ఒక 1 hour టైం వరకు, అంటే మొత్తం కలిపితే ఒక 1 hour, అంటే ఒక 1 minute 2 minutes మ్యాక్సిమం. మళ్ళీ ఊరికే నాకు డిస్టర్బ్ చేస్తే మాత్రం వాళ్ళకి కాల్ ఇవ్వను నేను. ఇంపార్టెంట్ విషయాలు అంటే వాళ్ళ ప్రొఫైల్ చూస్తాను, ప్రొఫైల్ మంచిగా ఉంటేనే వాళ్ళకి 1 lakh కన్సల్టేషన్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. అంటే కొంతమంది ఉంటారు నా దగ్గర రైస్ మిల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, దాదాపు ఒక 100 మంది క్లయింట్స్ ఉంటారు. ఆ 100 మంది ఎప్పుడైనా సరే ఎస్ ఆర్ నో అడగడానికి ఫోన్ చేస్తారు నాకు. సో నేను చెప్పే ఎస్ మీదనే వాళ్ళు ముందుకు వెళ్తారు. నో అంటే అది ఎంత గొప్పదైనా వదిలేస్తారు వాళ్ళు. నేను నో అంటే పట్టించుకోరు ఇంకా. సో ఎస్ ఆర్ నో దాని గురించి నేను కన్సల్ట్ అవ్వాలి. ఓకే, సో అదొకటైతే అది ప్రీమ్ కాల్ చేస్తే చాలా అండి. నా పర్సనల్ నంబర్ ఉంటుంది. ఇంకెప్పుడైనా వాళ్ళు నాకు అంటే మీ దాకా రావాలంటే ఎలా? ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాక మా వాళ్ళు ఫోన్ చేస్తారు. దేని గురించో చెప్పండి. అపాయింట్మెంట్ కి మీరు 1000 రూపాయలు పే చేస్తే మా వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు ఎవరండి, మీదేం కావాలి, ఏం కథ అని అడుగుతారు. అడిగి అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. ఒక సీక్రెట్ తెలుసా, మా పిల్లలు మాట్లాడతారు, వాళ్ళ ప్రొఫైల్ అని అడుక్కుంటారు, కానీ నాకు ఒక్క మాట చెప్పరు. నేను చెప్తా వాళ్ళ ప్రొఫైల్ ఏది నాకు చెప్పొద్దు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మాత్రం వేసి నాకు హోరోస్కోప్ PDF వచ్చేంత వరకు క్లయింట్ ఎవరో నాకు తెలియదు. క్లయింట్ ప్రొఫైల్ నాకు మీరు చెప్పొద్దు. మీరు తెలుసుకోండి కానీ నాకు చెప్పొద్దు. క్లయింట్ ఫోటో, క్లయింట్ హోరోస్కోప్ PDF ఇవి 2 చూస్తాను నేను. ఇంకా క్లయింట్ ఎవరు, ఏం కథ నాకు అనవసరం. ఎందుకోసం అంటే నేను తెలుసుకుంటే నా ఎంతూసియాస్ పోతుంది. క్లయింట్ ప్రొఫైల్ చూడగానే, జాతకం చూడగానే ఇది యోగ జాతకమా, భోగ జాతకమా, రోగ జాతకమా, రుణ జాతకమా, కర్మ జాతకమా, విగత జాతకమా, ఏం జాతకమా ఇట్లా చూడగానే తెలుస్తుంది. దాన్ని బట్టి నేను వాళ్ళతో డైరెక్ట్ డిస్కస్ చేస్తాను. ఇంకోటి నా క్లయింట్స్ తోటి కూడా, పేమెంట్ చేసిన క్లయింట్స్ తోటి కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్పొద్దు. వాళ్ళు వీడియో కాల్కి వస్తారు, నమస్తే గురూజీ, ఇంతకు నుంచి ఎక్కువ మాట్లాడొద్దు. నేను PDF చూసి హోరోస్కోప్ PDF స్క్రీన్ షేర్ చేసి వాళ్ళకి అన్నీ చెప్తాను. నేను చెప్పినవి కరెక్టేనా అని అడుగుతాను. కరెక్ట్ అని అంటే ఫీజు నేను తీసుకుంటాను. కరెక్ట్ కాదండి మీరు చెప్తున్నవి ఏది నాకు పొంతం లేదంటే
చలో మీ కాల్ కట్ చేస్తున్నాను, మీ అకౌంట్ నెంబర్ పంపించేసేయండి, మీ ఫీజు మీకు రిటర్న్ చేసేస్తాను. అంతే. అంతే. కర్మ విపాకం ఉంటేనే నీకు నా దగ్గరికి రావాలి, నీకు నా ద్వారా పరిహారం వెళ్ళాలి అని ఉంటేనే నా దగ్గర నుంచి ఫలితాలు వస్తాయి, లేకపోతే రావు. ఇప్పటి వరకు నేను రీఫండ్ ఇచ్చింది ఎవరికి లేదు. లేదు. అదే కదా నేను చెప్పేది దగ్గరికి పర్ఫెక్ట్ గా వచ్చాక- చెప్తాం. మనం ఒకటేందంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అన్ని బలబల అని మాట్లాడొద్దు. జ్యోతిష్యం అంటే ఏంది? వెలుగు, Yes. కాంతి. కాంతి నీకు దారి చూపించాలి తప్ప నువ్వే టార్చ్ లైట్ వేసి నేను ఇది అది అని అంటే వేస్ట్ కదా. మీ గురించి ఏమి చెప్పొద్దు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఏం చెప్పొద్దు, ఖాళీ సైలెంట్ కూర్చోవాలి అంతే. జాతకం ముందు పెట్టాలి, సైలెంట్ కూర్చోవాలి. జ్యోతిష్యుడు చెప్పాలి. అందుకోసం నాకు ఎవ్రీడే ఎగ్జామ్. నేను అది చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటాను. నేను ఛాలెంజ్ గా తీసుకుంటాను. ప్రతి హోరోస్కోప్ ఛాలెంజ్ గా తీసుకుంటాను. అది కరెక్ట్ ఉండాలి. ఎందుకోసం అంటే జ్యోతిష్యం కరెక్ట్ అన్నప్పుడు, నువ్వు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కరెక్ట్ అన్నప్పుడు ఇది కరెక్ట్ అవ్వాలి. ఇంకా ఈ టైంలో ఇది జరగాలంటే జరగాలి అంతే. అది జరుగుతుంది కాబట్టి నేను ఫీజుగా అంత తీసుకుంటా, లేకపోతే తీసుకోను. నేను ఫీజు వాపస్ ఇచ్చేస్తా, నాకు వద్దని చెప్తా. కొంతమంది జాతకాలు ఉంటాయి, విగత జాతకం కొన్ని ఉంటాయి, వాళ్ళ దగ్గర నేను ఫీజు తీసుకోను. మంచిగా మాట్లాడేసి మీ డబ్బులు మీకు చెప్తారా ఇచ్చేస్తాను. అండి? చెప్పరా? బాధపడతారు వాళ్ళు చెప్తే. చెప్పను. కాకపోతే వాళ్ళ జాతకంలో యోగా లేనప్పుడు, ఆ యోగ ఫలితం లేనప్పుడు వాడి కష్టపడి సంపాదన నాకెందుకు అబ్బా, ఇచ్చేస్తాను. అందుకే నేను చాలా లిమిటెడ్ గా కన్సల్టేషన్ తీసుకుంటాను. అవునండి. నేను హెడ్కి అదే ఎక్కువ problem. పెట్టుకోను. నేను అందరిని పెడితే లైన్ కట్టించేసి పెట్టుకోను నేను. ఎందుకోసం అంటే ఒక జాతకం చెప్తున్నామంటే ఆ ఆరా కూడా మన మీద పడుతుంది. వాళ్ళ ఆరా, వాళ్ళ కర్మఫలం. నాకు సినిమా కనిపించినట్టు కనిపిస్తుంది. అదేదో దైవము అమ్మవారి శక్తి ఇచ్చిందో తెలియదు కానీ జాతకం చూడగానే ఏమైంది ఏం కథ అని మొత్తం ఒక సినిమా అంతా నాకు కనిపిస్తుంది. అందుకే జాతకం చెప్పిన ఒక 15 నిమిషాల దాకా ఎవరితో మాట్లాడా. జాతకం అయిపోయిన తర్వాత సైలెంట్ గా 15 నిమిషాలు ఏదన్నా టామ్ అండ్ జెర్రీ పెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటాను నేను. అలా మొత్తానికి ఆర్థిక సలహా అయితే ఇస్తారు ఉండటానికి. మీరు నన్ను నమ్మాలి, జాతకం నేను నమ్మాలి, నేను చెప్పినట్టుగా వినాలి, లైఫ్ బాగుంటుంది. జల్సా సినిమాలో సునీల్ ఉంటాడు చూడు, నా టైంకి ఫోన్ చేశారు. అట్లాంటి క్లయింట్స్ నాకు ఒక 20 మంది ఉంటారు. ఏ జరిగినా టక్కని ఫోన్ చేస్తారు. నేను పూర్తిగా ఆన్సర్ చెప్పకముందే ఫోన్ పెట్టేసి వాళ్ళకి నచ్చింది అదే నాకు బెళగాంలో ఒక ఉంటాడు క్లయింట్, టక్కని ఫోన్ చేస్తాడు. గురుజీ ఫాస్ట్ గా మాట్లాడతాడు. నేను ఆన్సర్ చెప్పే లోపల ఓకే గురుజీ అంటే ఫోన్ పెట్టేస్తాడు. నాకు అనిపిస్తుంది ఈ సినిమాలో నిజం, ఇది వాస్తవం అని చెప్పి. అలాంటి వాళ్ళు ఉంటారు అని. మొత్తానికి ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే డైరెక్ట్ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోండి. నాకు ఫోన్లు కూడా చేయకండి. మా పిల్లలే మీకు ఫోన్ చేస్తారు. పేమెంట్ చేస్తేనే మా పిల్లలు మీకు ఫోన్ చేస్తారు. విన్నారు కదా, ప్రదీప్ జోషి గారి అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా మాత్రమే చేసుకోండి. మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. తర్వాత ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది ఆ తర్వాత ప్రాసెస్ లో భాగం అన్నమాట. గురుగారు ధన్యవాదాలండి.